మజ్లిస్ పార్టీతో బీఆర్ఎస్ కాంగ్రెస్లు కుమ్మక్కై ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధం. దీన్ని దృష్టిలో ఉంచుకొని దేశభక్తితో ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలి అని చేవెళ్ల ఎంపీ బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి కార్పొరేటర్లకు సూచించారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు జాతీయ పార్టీకి, కుటుంబ పార్టీలకు మధ్య జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీపై అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు దౌర్భాగ్యకరమని వ్యాఖ్యానించారు. వక్ఫ్ సవరణ చట్టంపై మజ్లిస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ ఎన్ గౌతమ్ రావు ఆరోపించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. చేవెళ్ల ఎంపీ బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన మాటల్లోనే వినండి. రేపు వచ్చే ఎన్నికలు బీజేపీ మధ్యలో, బీబీపీ మధ్యలో. బీబీపీ ఏంది? బాయ్ కే పార్టీ. కానీ ఒక్క బీబీపీ లేవు మన రాష్ట్రంలో. 3 బీబీపీలు ఉన్నాయి. ఆ 3 బీబీపీలు కుంభక్కైంది. ఏవవి? ఒకటేమో బాయ్ కే పార్టీ, ఇంకోటేమో బాప్ బేటేకే పార్టీ, ఇంకోటి బేటా బేటీకే పార్టీ. ఒక బీజేపీ, ఈ 3 బీబీపీ పార్టీలు కుంభక్కయి బీజేపీతో కొట్లాడుతున్నాయి. మొట్టమొదటి బీబీపీ పార్టీ అంటే మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్కు 49 ఉన్నాయి. మరి ఇంకో బాప్ బేటీకి పార్టీ ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కు 24 ఉన్నాయి. బేటా బేటీకే పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీకి 14 ఉన్నాయి. వీళ్ళందరూ కుంభక్కైనరు. ఎవరితో కుంభక్కైనరు? మజ్లిస్ తోటి. ఆ మజ్లిస్ ఎవరు? ఎంఐఎం అంటే ఏంది? మజ్లిసే ఇత్తెహాదుల్ ముసల్మీన్. దాని అర్థం ఏంది? మజ్లిస్ అంటే ఒక బైఠక్, ఒక గ్యాదరింగ్, అసెంబ్లీ ఆఫ్ పీపుల్, ఒక గుంపు. ఇత్తెహాదుల్ అంటే యూనిటీ. ముసల్మీన్ అంటే ముస్లింలు, అంటే ముస్లిమ్స్ ఐక్యత పార్టీ. ముస్లిమ్స్ ఐక్యత పార్టీకి వాళ్ళు సెక్యులరిజం అనే పదం వాడే హక్కుందా? వాళ్లకు అంబేద్కర్ను వాడుకునే హక్కుందా? సరే, వాళ్ళు ప్రజలను మోసం చేస్తుండొచ్చు. కాంగ్రెస్ పార్టీకి హక్కుందా? ఏదైతే యాంటీ సెక్యులర్ ఫోర్స్ ముస్లిం యూనిటీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వగలుగుతుందా? టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ అని పదం వాడతారు. వాళ్ళకు హక్కుందా ఆ పదం వాడేది? ఎందుకు ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ బాప్ బేటకే పార్టీ ఎందుకు నిలబడతలేదు? ఎంఐఎంకు, అసదుద్దీన్కు లొంగిపోయి వాళ్ళకు మద్దతు ఇవ్వాలన్నా, ముస్లిం యూనిటీ పార్టీకి మద్దతు ఇవ్వాలన్నా, ఎప్పుడు కూడా అంబేద్కర్ గారు ఒక మతం యూనిటీ కాదు, దేశ యూనిటీ కొరకే మాట్లాడిండు. అది నిజమైన సెక్యులర్ భావజాలం. కాంగ్రెస్ పార్టీ తెలుసు వాళ్ళు లేనిది వీళ్ళు బతకలేరు, అందుకే వాళ్ళకు లొంగిపోయిండ్రు. కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థి పెట్టలేరు. అంటే కాంగ్రెస్ పార్టీకి, ఇంకా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి, 2 బీబీపీ పార్టీలకు హక్కు లేదు. ఏంటంటే ఇది హైదరాబాద్ ప్రజలకు ప్రతినిధిగా ఉండే హక్కు లేదు. రేపు వాళ్ళు ఎలక్షన్స్ కూడా కొట్లాడొద్దు. మీరు ఎలక్షన్స్ కొట్లాడేది ఎందుకు? వాళ్ళకు మద్దతు ఇచ్చి ఇంకేదో పొలిటికల్ ఫేవర్ తీసుకోవాలని. నిన్న బ్యారిస్టర్ సాబ్ బాగా చదువుకున్నాడు, ఎట్లెట్లనో మాట్లాడిండు. ఉర్దూ అనేది ఓ ఉర్దూ జబాన్ तमीज और फसी की जबान है, लेकिन क्या बात करें आप प्राइम मिनिस्टर के मोदी के ऊपर? आपको भी वही बीमारी लग गया, वो केसीआर की जबान, वो पूरा तेलंगाना परसों कांग्रेस वालों को ही वही बीमारी लग गया, केसीआर की जबान. ఈ భాష ఉర్దూ అంటే ఒక మంచి రెస్పెక్టబుల్ లాంగ్వేజ్. మోడీ గారి గురించి ఏం మాట్లాడిండ్రు? ఎవరు? ఎంఐఎం. కేసీఆర్ భాష ఎంఐఎంకు, కేసీఆర్ రోగం ఎంఐఎం కూడా అంటుకున్నది. కాంగ్రెస్ వాళ్ళకు కూడా మన కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారి గురించి? ఆలోచించి మాట్లాడాలినా? ఆ రోగము
ఏమి ఇలాజ్ ఉందో చూసుకో, ఆ భాష మాట్లాడకు, మీకు మీ సమాజానికి కింద కింద పడిపోయింది. ఉర్దూ భాషను నాశనం చేసినాం అట్లా మాట్లాడి. తమీజ్ సే బాత్ కరో. ఇంకోటి ఏంటంటే మోసపెడుతుండు. వాళ్ళకి ఏమి హక్కు ఉంది? సెక్యులర్ ఇడిచిపెట్టు, సెక్యులర్ ఇడిచిపెట్టండి. అంబేద్కర్ గురించి వాళ్ళు మాట్లాడతారు. అంబేద్కర్కు సిఏఏ అవసరం ఉండే, కావాలి దేశానికి. ఎందుకంటే పాకిస్తాన్ విభజన అయినప్పుడు ఎంతో మంది దళితులు అక్కడ ఉండే. అంబేద్కర్కు సిఏఏ తప్పక కావాలి. ఎందుకంటే ఎంతో మంది దళితులు ఇక్కడికి వస్తే వాళ్ళకు సిటిజన్షిప్ వస్తుంది. సిఏఏ అమెండ్మెంట్, అంబేద్కర్ సిఏఏ కావాలని ఉండే. क्यों गुमराह कर रहे? अंबेडकर सीएए के खिलाफ नहीं थे. अंबेडकर को सीएए चाहना था क्योंकि पाकिस्तान में बहुत सारे हिंदू दलित थे. क्यों गुमराह कर रहे? यूसीसी मोदी का है, नहीं अंबेडकर का है. यूनिफॉर्म सिविल कोड क्यों गुमराह कर रहे मुसलमान को कि आर्टिकल 370 के खिलाफ है अंबेडकर? नहीं, अंबेडकर कभी नहीं चाह रहा था कि एक ही देश को दो कॉन्स्टिट्यूशन, दो संविधान होना. क्यों गुमराह कर रहे? आप बैरिस्टर है, क्यों गुमराह कर रहे? और वही नहीं, आप बोल रहे थे वक्त के जायदाद बचाना. सब मुसलमान को मालूम आप सही बोल रहे, पर सवाल यह है किसको बचाना? क्या हुआ? लाखों एकड़ है, उसे आमदनी कितना आ रहा? जरूर वक्त के जायदाद बचाना, वक्त के आमदनी बचाना, वो सिर्फ ये वक्त अमेंडमेंट बिल से होता है. और इसीलिए ये ला रहे हैं कि गरीब मुसलमान को तरक्की के लिए ये बिल जरूरी है. ये बिल मालूम है आपका पकड़बंदी होल्ड जो है ना, वक्त की जायदाद, वो थोड़ा ढीला हो जाते, वो फायदा होता गरीब मुसलमानों को. क्यों ऐसा गुमराह कर रहे? बहुत सारे गुमराह कर रहे. ये किताब है, ये पाकिस्तान में क्या है वक्त बिल, मलेशिया में क्या है, इंडोनेशिया में क्या है, क्रोएशिया स्पेन में क्या है, इजिप्ट, टर्की, ईरान, सीरिया, वहां भी वक्त जो है एक स्टेट सब्जेक्ट है, मजहब का सब्जेक्ट नहीं होता. वक्त అనేది మొట్టమొదటి ప్రశ్న, అది మతంకు సంబంధించిందా లేకుంటే స్టేట్ కంట్రోల్ కు సంబంధించిందా? క్లియర్లీ ఇన్ ఎవ్రీథింగ్, every country, work is not a religious subject, it is a state subject. మీరు మతానికి ఒక చట్టం ఉండాలని అంబేద్కర్ దానికి వ్యతిరేకం ఉండే. మీకు ఏమి హక్కున్నది? అంబేద్కర్ ఎవరైతే యూసీసీకి, సిఏఏకి, ఆర్టికల్ 370 రద్దు, వీటన్నిటికీ అనుకూలంగా ఉన్నారో మీరు దానికి వ్యతిరేకంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉన్నది, ఇంకా ఎంఐఎం వ్యతిరేకంగా ఉంది. ప్రజలను గోల్మాల్ చేసేందుకు అన్ని తప్పు మాటలు. చదువుకోక కాదు, చదువుకున్నదినా బ్యారిస్టర్ చదువుకున్నారు. ఎవరన్నా చూడండి, ఇది చదువుకున్న వాళ్ళు మోసం పోతే సరే, కానీ చదువుకున్న వాళ్ళు మోసం పోతే ఇది మంచిది కాదు. నా విజ్ఞప్తి ఏంటంటే, మళ్ళోసారి ఈ టిఆర్ఎస్ ఎంతో మంది ఓటర్స్ ఉన్నారు, కాంగ్రెస్ ఓటర్స్ ఉన్నారు, ఆత్మ పరిశీలన చేసుకోండి. రేపు ఓటేయాలి. మీ పెద్దలు, మీ లీడర్లు ఓట్ వేయొద్దు అంటున్నారు. కరెక్టేనా అది? మీరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది ఓటేస్తందుకు. మీరు ఇంట్లో కూర్చొని ఎంఐఎంకు మద్దతిస్తారు, కానీ పార్టీలు పక్కకు పెట్టుకోండి, ఆత్మ పరిశీలన తీసుకోండి. మీరు నిజంగానే సెక్యులర్ భావజాలం ఉంటే, నిజంగానే దేశభక్తి ఉంటే, నిజంగానే భారతీయులందరూ ఒకటే అని అనుకుంటే, హిందువులు, ముస్లిం, క్రిస్టియన్స్ అని అనుకుంటే, మీరు ఆత్మ పరిశీలన చేసుకొని ఓటేస్తే
నాకు 200% నమ్మకం ఉంది, 200% నమ్మకం ఉంది ఏంటంటే మా అభ్యర్థి గౌతమ్ రావు గారు తప్పనిసరిగా గెలుస్తారు. అదే భయంతోటేమో కేసీఆర్ ఇంకా కొడుకు వాళ్ళ 24 మంది ఓటర్స్ కు చెప్పిండు మీరు పోయి ఓటు వేయొద్దని. అదే భయంతో, ఎందుకంటే వాళ్ళు పోయి ఓటేస్తే వాళ్ళకు కూడా ఆత్మపరిశీలన చేసుకొని ఇక్కడ వేసేటట్టున్నాను భయంతో కేసీరావు కొడుకు వాళ్ళకు అది విప్పించిండా, లేకుంటే బాయ్కాట్ చేస్తా అని చెప్పిండా, లేకుంటే బెదిరించిండా, పైసలు ఇచ్చిండా తెలియదు, కానీ మీరు అక్కడ పోయి ఓటు వేయొద్దని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ అదే కదా. మళ్ళోసారి అంటున్నా, ఈ యుద్ధము పార్టీలు పక్కకు పెడితే ఓ సిద్ధాంతం పరంగా యుద్ధము. ఇది సెక్యులర్ ఫోర్సెస్, ఇది ముస్లిం యూనిటీ పార్టీకి మధ్యలో ఉన్నదని నాకు ఆయన సెకండ్ ఎపిసోడ్లో చెప్తాడో, టీవీ సిరీస్ ఎక్కువ చూస్తుండు, ఏదో సెకండ్ ఎపిసోడ్లో చెప్తాడంట, ఇది థర్డ్ ఎపిసోడ్. ఆయన గురించి మాట్లాడుడు ఏం లేదు, కానీ ఆయన జవాబు ఏం లేదు. కానీ ఎవరు మతం గురించే, ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ మతం గురించా చెప్పండి. మోడీ గారు తెచ్చిండ్రు. ఏ మతం గురించి ఎలక్ట్రిసిటీకి ఓ మతం ఉందా? లేదు. ప్రతి అంబేద్కర్ గారు ఏం చెప్పిండ్రు? ఫార్ చీప్ అండ్ అబండెంట్ ఎలక్ట్రిసిటీ ఇట్ షుడ్ హ్యావ్ ఎ సెంట్రలైజ్ కంట్రోల్. ఎలక్ట్రిసిటీ బోర్డ్ సెటప్ చేసింది కదా. చాలా మంది సామాజిక న్యాయం రిజర్వేషన్, కానీ అంబేద్కర్ ఎలక్ట్రిసిటీ మీద మాట్లాడిండ్రు, సిడబ్ల్యూసి మీద మాట్లాడిండ్రు, రిజర్వ్ బ్యాంక్ సృష్టించిండ్రు. అదే ఇన్నేళ్ళు కాంగ్రెస్ అమలు చేయలేదు. అంబేద్కర్ చెప్పింది మేము అమలు చేయబోయినాము. బిల్ తెచ్చినాము. ఎవరు? మేము బిల్ తెచ్చినాం. ఏంది? ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్. అంబేద్కర్ చెప్పిన దాని ప్రకారంగా అప్పుడే చీప్ అండ్ అబండెంట్ ఎలక్ట్రిసిటీ వచ్చింది. ఇన్నేళ్ళు కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ప్రతి డిస్కామ్లు లాస్లో పోయినాయి. ప్రత్యేకంగా మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కేసీరావు కొడుకు కింద, ప్రభుత్వం కింద 1,00,000 కోట్లు. దాని మీద కమిషన్ ఎంక్వైరీ పెట్టే వాళ్ళు జ్యుడిషియల్ మేనేజ్ చేసుకుని ఆ కమిషన్ను రద్దు చేయవస్తే కమిషనే రిజైన్ చేసింది. అయితే దానికి ఏమున్నది? మోడీ చేసేది ఏంది? సాయిల్ హెల్త్ కార్డు, 5 కేజీల బియ్యం ఫ్రీ, ఇవన్నీ. దీని రాజకీయాలు ఉన్నాయా? మతం ఉందా? కులం ఉందా? దీనికి ముద్రా లోన్స్, ఆయుష్మాన్ భారత్, ఆర్టికల్ 370, దీంట్లో మతం ఏమున్నది? యూనిఫామ్ సివిల్ కోడ్. ఆయనకు ఏవో అధికారం లేకుంటే ఏమో ఫిరాయించిందేమో, ఏదేదో మాట్లాడుతుండ్రు. మేబీ ఇంకో ఎపిసోడ్లో చెప్తుండొచ్చు ఎవరో. తర్వాత ఎవరెవరో వాళ్ళు చేసిన 400 ఎకరాలు వాళ్ళు దొంగతనం చేయండు, ఇంకెవరి మీద పెడుతుండ్రు. కానీ మోడీ గారు ఎక్కడండి? మస్జిద్లను కూలగొట్టిండట. మస్జిద్ మోడీ గారు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కింద. ఏ మస్జిద్ కూలగొట్టిండు? ఆర్ఎస్ఎస్ చెప్పిందా? మోహన్ భాగవత్ గారు ఏం చెప్పిండ్రు? సియాసత్ న్యూస్ పేపర్లో మోహన్ భాగవత్ గారు చెప్పిండ్రు. వాళ్ళు మా మీద ఆరోపణ, మీరు అంబేద్కర్కి వ్యతిరేకంగా, మీరు దళితులకు వ్యతిరేకంగా, మీరు బీసీలకు వ్యతిరేకంగా, మీరు మతతత్వ పార్టీ, ఇవన్నీ మా మీద అంటగడుతుండ్రు. మేం చేసేది అభివృద్ధి, దేశం అభివృద్ధి. మళ్ళోసారి అందరు క్యాండిడేట్కు ఆత్మ పరిశీలన చేసుకొని ఓటేయండి. తప్పనిసరిగా ఇది ఒక ఐడియాలజికల్ వార్ఫేర్, ఓ సిద్ధాంత పరంగా యుద్ధము, పార్టీల మధ్యలో కాదు. నేను ఒక్క నిమిషం, నేను అప్రోచ్ అయినా కూడా అందరు ముంగట ఏదో హోటల్లో సీక్రెట్లా కాదు. నేను ఇప్పుడే తెలుసుకుంటున్నా. నేను అప్రోచ్ కావస్తే ఈ దాదాపు 50 మంది, 50 కాదు, వాళ్లకు మత పిచ్చి లేపేసిండు. వాళ్ళని అప్రోచ్ చేయలేము ఎంఐఎం వాళ్ళను. దాదాపు 60 మంది ఆ మత పిచ్చి లేనోళ్లను, వివిధ పార్టీలు ఉన్నాను, నేను అప్రోచ్ కాదలుచుకున్నా. అప్రోచ్ అయ్యి ఇప్పుడు ప్రెస్లు ఏమైనా చెప్పిండ్రో గదే చెప్పబోతున్నా. కానీ ఆ ఎలక్షన్ కోడ్ గురించి నేను ఇప్పుడు లాయర్లను తెలుసుకొని నేనే అప్రోచ్ చేశాను. ఇది ఒక్కటే చెప్తాను, ఈరోజు ప్రెస్లు ఏం చెప్పిందో ఆత్మ పరిశీలన చేసుకొని ఓటేయండి. మీరు నిజంగానే ప్రతినిధి ఉంటే మీరు ఇంట్లో కూర్చొని ఏదో టీవీ సీరియల్స్ చూడొద్దు, పోయి ఓటేయండి అని చెప్తారు అందరికి కూడా. మా పార్టీలో అయితే 100% వేస్తున్నారు. మొన్న మాక్ ఎలక్షన్స్ కూడా అయింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.